ఈ సమయంలో మనకు పెద్ద మహిమమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలను. ప్రాతకాలం నుంచి సాయం సమయం వరకు మాకు అన్ని విషయాలలో దీవించి ఆశీర్వదించి ఈ సాయం సమయమున ఇదిగో ఈ విధముగా మేమందరం కూడుకొని నీ జన్మదినమును స్మరించుకుంటకు నీవిచ్చిన ఈ ఆధిక్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రపంచమంతటా నీ జన్మదినాన్ని జరిపించుకుంటుండగా మమ్మల్ని అందరినీ నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈ దినము నీ యొక్క పరిశుద్ధ మందిర ఆవరణములో మేము ఈ విధముగా కూడుకున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి నీ దీవించినటువంటి చిన్నపిల్లల నా యొద్దకు రానీయుడి, అట్టి వారిని ఆటంకపరచవద్దని సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలు ఈ దినమునైనా నీ జన్మదిన కార్యక్రమమును జరిపించుకుంటూ పిల్లలందరూ సిద్ధపడి వచ్చి ఉండగా ఓ తండ్రి నువ్వు ప్రతి బిడ్డను నైనా నీవు చూచి వారి వారి తలాంతులు చొప్పున వారు నైనా నిన్ను స్తుతించి కీర్తించి ఘనపరచుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. నైనా త్వరగా రానిచ్చేదానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఆది అంతము నీవై ఉండి నడిపించమని క్రీస్తు పేర ఈ మనవులని అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. చూడా జగమే మురిసెనే ఆకాశ వీధిలో అపురూప నక్షత్రహేళ నానులకు దారి చూపే వెళ్ళేను వరకే ముసిన ఊల మురిపాల యేసయ్యను చూడా జగమే మురిసెనే ఆకాశ వీధిలో అపురూప నక్షత్రహేళ నానులకు దారి చూపే వెళ్ళేను వరకే
తెంచెలే నీ సంబరము చూడ పూజనులందరి కన్నులు పండు వెన్నెలాయనే మనసు మురిసెనే నీ సంబరము చూడ పూజనులందరి కన్నులు పండు వెన్నెలాయనే మనసు మురిసెనే ఆకాశ వీధిలో అపురూప నక్షత్ర హేళ జ్ఞానులకు దారి చూపే మెత్తైన వరకే ముసి ముసి నవ్వుల మురిపాల యేసయ్యను చూడా జగమే మురిసెనే ఆకాశ వీధిలో అపురూప నక్షత్ర హేళ జ్ఞానులకు దారి చూపే మెత్తైన వరకే విద్యార్థులు దయాప్రాప్తురాలు అనే నాటికను ప్రదర్శిస్తారు. ఇశ్రాయేలును పరిపాలించే కాలం అది. దేశంలో కరువు ప్రవేశించింది. ఆ యూదాలోని బెత్లెహేములో ఎలీమెలకు అనే అతడు భార్య నయోమి వారి ఇద్దరు కుమారులు ఆ ప్రాంతం విడిచి మోయాబుకు చేరారు. నయోమి భర్త చనిపోవడంతో నయోమి ఇద్దరు కుమారులు మిగిలారు. చెల్లెయ్యాలు మంచి స్నేహితులు. వారు అప్పుడప్పుడు కలుసుకుంటారు, సంభాషించుకొని వారి వారి గృహాలకు వెళుతుంటారు. రేచల్ వచ్చేసారా మీ అమ్మమ్మ గారి నుంచి? నేను మీకు ఇంకా గుర్తు రాలేదా? అంటామా ఊరుకోలేదు. ఇక 2 దినాలు ఉండండి అని ఉంచేసుకుంది. అప్పుడే అక్కడ వానలు పడ్డం చూసి మన ఊరిని గుర్తు చేసుకున్నాం. ఆహా, మన ఊర్లో కూడా వాన కురిస్తే ఎంత బాగున్నా అనుకున్నాం. అమ్మాయిలారా, నా ఆనందం కూడా పంచుకోండి. మా అమ్మమ్మ ఊరి యెరూషలేములో నేనున్నప్పుడు అక్కడ కూడా వర్షం పడింది. అబ్బా, దేవుడు మన ఊరిని కూడా గుర్తు చేసుకొని ఉంటారు కదా. మన ఊరి పేరే రొట్టెల ఇల్లు. అయినా రొట్టెల కోసం బాధపడ్డాం కదా. అవును, దానికి కారణం మనమే దేవుని దూషించాం, కష్టాలు పడ్డాం. అయినా కనికరంగా దేవుడు మన పైన దయ చూపారు. అదిగో మేఘాలు, అమ్మో కుండబూటు వాన పడేలా ఉండి పడండి ఇళ్ళకు పోవడం. ఇప్పుడే కదా రాహేలు మన శ్రమలకు కారణం మనమే అని గుర్తు చేసింది. దేవుడు దయామయుడని నిరూపించుకుంటుంటే ఆయన కృతజ్ఞత కలిగి వందనాలు చెబుదాం. మోకరించండి. తన ప్రజలపై దయ చూపాడని మోయాబులోని నయోమికి తెలిసింది కనుక ఆమె తన 2 కోడళ్లతో పాటు ఇశ్రాయేలు దేశానికి ప్రయాణమైంది. మీరు మీ పుట్టిళ్లకు వెళ్ళండి. చనిపోయిన వారి మీద నా మీద మీరు దయ చూపారు. ఆ విధంగానే యెహోవా మీ మీద దయ చూపుతాడుగాక. మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని మీ భర్తల గృహంలో నెమ్మది పొందేలా యెహోవా ప్రసాదిస్తాడుగాక. మేము కూడా నీతో పాటే నీ ప్రజల దగ్గరికి వస్తాము. నా బిడ్డలారా, మీరు నాతో రావడం దేనికి? నేను ఇక పిల్లలు కలలేనంత ముసల్దాన్ని అయ్యాను. మీరు ఒంటరిగాలుగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని మీ భర్తల గృహంలో నెమ్మది పొందేలా యెహోవా ప్రసాదిస్తాడుగాక. అమిత శక్తిమంతుడు నాకు వ్యతిరేకంగా తన చేయి ఎత్తాడు. మీ పరిస్థితుల కంటే నా పరిస్థితి మరీ భయంకరం. పెట్టుకుంది కానీ రూతు ఆమెను అంటి పెట్టుకుంది. చూడు, నీ తోడికోడలు ఆమె ప్రజల దగ్గరికి, ఆమె దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది కదా. నీవు కూడా ఆమె వెంట వెళ్ళు. నీ వెంట రావద్దని నేను విడిచిపోమ్మని నన్ను ప్రాధేయపడుకు. నీ వెళ్ళు చోటికే నేను కూడా వస్తాను. నీ ప్రజలే నా ప్రజలుగా ఉంటారు. నీ దేవుడే నాకు దేవుడుగా ఉంటాడు.
నీవు చనిపోయే స్థలంలోనే నేను కూడా చనిపోతాను, అక్కడే పాతి పెట్టబడతాను. చావు తప్ప మరేది నన్ను దగ్గర నుండి వేరు చేయదు. అలా కాకపోతే యెహోవా నాకెంత కీడైనా చేస్తాడుగాక. రూతుతో బెత్లెహేము చేరేసరికి కొందరు స్త్రీలు వారిని ఎదుర్కొన్నారు. ఈమె నయోమే కదా? అవును, ఈమె నయోమియే. నన్ను నయోమి అనకండి. అమిత శక్తిమంతుడు నాకు దుఃఖం కలిగించాడు కనుక నన్ను మారా అనండి. నేను వెళ్ళిపోయినప్పుడు నాకు సమృద్ధి ఉంది. ఏమీ లేకుండా నన్ను తిరిగి వచ్చేలా యెహోవా చేశాడు. అమిత శక్తిమంతుడు నాకు విరుద్ధ సాక్షిగా నిలబడ్డాడు. ఆ యెహోవా నా మీదకి ఆపద రప్పించాడు. నన్ను పొలాలకి వెళ్ళి పరిగి ఏరుకొని ఎవరి దయ నాకు లభిస్తుందో వారి వెనుక ఏరుకుంటాను. నా బిడ్డ, అలాగే వెళ్ళు. రూతు బయలుదేరి పొలాలకు చేరి పంట కోసేవారు వెనుక పరిగ ఏరుకోవడం ప్రారంభించింది. ఆ పొలం ఎలీమిలకు వంశస్థుడైన బోయాజుది. యెహోవా మీకు తోడుగా ఉండును గాక, యెహోవా మిమ్మును దీవించును గాక. ఆ యువతి ఎవరు? ఈమె మోయాబు దేశం పిల్ల. నయోమితో కూడా మోయాబు దేశం నుండి వచ్చింది. కోతవారి వెనుక పరిగి ఏరుకోవనివ్వండి అని అడిగింది. ఇప్పటి వరకు ఏరుకుంటూనే ఉంది. కాసేపు మాత్రం నీడపట్టులో కూర్చుంది. అమ్మాయి, నేను చెప్పేది విను. ఏరుకోవడానికి వేరొక పొలాల్లోనికి వెళ్ళవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇక్కడ నా పనికత్తెల దగ్గర ఉండు. కోత కోసే చేను కనిపెట్టి వారి వెనుక వెళ్ళుము. నీకు దాహం వేస్తే నీటి కుండల దగ్గరకు వెళ్ళి పనివారు తోడిపోసిన నీళ్లు తాగు. నేను పరదేశిని, నన్ను గమనించేంత దయ మీకు ఎలా కలిగింది? నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతా నాకు తెలిసింది. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని వదిలి ఇంతకుముందు నీకు తెలియని ప్రజల మధ్యకు వచ్చావు. నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. ఇజ్రాయెల్ దేవుడని యెహోవా రెక్కల కింద శరణ కోరి వచ్చావు. ఆయన నీకు పరిపూర్ణ బహుమతినిస్తాడు. అయ్యగారు, మీ సేవకుల్లో ఒకదాన్ని కాకపోయినా మీరు నన్ను ఆదరించారు. మీ దాసీని నాతో మృదువుగా మాట్లాడారు. ఈ దయ నాపై ఎల్లప్పుడూ ఉండాలిగాక. నీవు ఇక్కడికి వచ్చి ఈ పులిసిన ద్రాక్ష రసంలో ఈ రొట్టె ముక్కను ముంచుకొని తిను. ఇదిగో ఈ పేలాలు తీసుకో. ఆమెను పండ్ల మధ్య కూడా ఏరుకోనివ్వండి. ఆమెను నొప్పించకండి. ఆమె ఏరుకునేలా మీ మోపులో పిడికెళ్లతో విడిచిపెట్టండి. ఆమె ప్రొద్దు గురింకే వరకు ఆ పొలంలోనే ఏరుకున్న పంటను నూర్చింది. అది సుమారు తూమిడి ఎవలైంది. ఆమె దాన్ని ఎత్తుకొని ఊరిలోకి వచ్చింది. ఆమె ఏరుకున్నది ఎంతో అత్త చూచింది. తాను తినగా మిగిల్చిన పేలాలు కూడా అత్తకి ఇచ్చింది. ఈవేళ నీవు ఎక్కడ ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించి దయచూపినవాడు దీవెన నొందుతాడుగాక. ఈవేళ నేను పనిచేసిన దగ్గర ఆయన పేరు బోయేజు. ఆ వ్యక్తి మనకు సమీప బంధువుడు, మనల్ని విడిపించగల బంధువులలో ఒకరు. ఆయన నన్ను చూచి తన పంట కోతంతా ముగిసే వరకు తన పనివారి దగ్గరే ఉండమని నాతో చెప్పాడు. నా బిడ్డ, వేరే పొలంలో నీకు హాని కలుగుతుందేమో కనుక బోయేజు పనికత్తెల దగ్గరే ఉండడం మంచిది. అలాగే. కొన్ని దినముల పిదప నయోమి రూతుతో, నా బిడ్డ, నీవు క్షేమంగా ఉండేలా నీ సంరక్షణ విషయం నేను ఆలోచించాలి. నీవు బోయేజు పనికత్తెల దగ్గర పనిచేస్తున్నావు కదా, ఇదిగో విను. ఆ వ్యక్తి మనకు బంధువుడు. ఆయన ఈరోజు రాత్రి కళ్ళంలో ఎవలు చెరిగిస్తూ ఉంటాడు. ఆయన అన్నపానాలు ముగించక ముందు నీవు అక్కడ ఉన్న విషయం ఆయనకు తెలియనివ్వకు.
నీవు స్నానం చేసుకొని నూనె రాసుకొని మంచి బట్టలు వేసుకొని అక్కడికి వెళ్ళు. ఆయన పడుకున్నాక ఆయన పడుకున్న స్థలం గుర్తించు. ఆయన పడుకున్న దుప్పటి తీసి ఆయన కాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసి నీవు కూడా అక్కడే పడుకో. ఆ తర్వాత నీవు ఏం చేయాలో ఆయనే చెప్తాడు. అలాగే. అర్ధరాత్రి బోయజు మేల్కొని తన పాదాల యొద్ద ఆమె ఉండడం చూచాడు. ఎవరు నువ్వు? నేను రూతును, మీ దాసి అని నా మీద మీ పై వస్త్రాన్ని కప్పండి. అమ్మాయి, యెహోవా నిన్ను దీవించును గాక. నీవు నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు మరింత మంచి ప్రవర్తనను కనపరిచావు. నా కుమారి, భయపడకు. నీవు చెప్పినట్టేలే నేను నీ పట్ల జరిగిస్తాను. నీవు గుణవతివని ఈ ఊరిలోని వారందరికీ తెలుసు. నేను నిన్ను విడిపించగల వాడినే కానీ నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు. అతడు బంధుధర్మం వహించి నిన్ను విడిపిస్తే విడిపించవచ్చు, లేదా అతని చేయని పక్షంలో నేను బంధుధర్మం వహిస్తానని జీవం గల యెహోవా తోడని ప్రమాణం చేస్తున్నాను. తెల్లవారే వరకు పడుకో. ఆమె ఉదయం వరకు అతని పాదముల యొద్ద పడుకుంది. పూర్తిగా తెల్లవారక ముందే ఆమె లేచింది. ఒక స్త్రీ కళ్ళంలోకి వచ్చినట్లు ఎవరికీ తెలియకూడదు. నీవు కప్పుకున్న దుప్పటి ఇలా తెచ్చిపట్టు. ఆమె అత్త ఇంటికి రాగా ఎలా జరిగింది అన్న అత్తకు జరిగిన సంగతంతా తెలిపి వట్టి చేతులతో వెళ్ళవద్దని ఎవరు కొలిసి ఇచ్చిన సంగతిని చూపి చెప్పింది. నయోమి జరిగిన దాన్ని గ్రహించుకొని ఈ సంగతి ఎలా జరుగుతుందో చూచే వరకు బయటకు వెళ్ళకు, ఆయనే ఈ సంగతి తెలుస్తాడు, ఇక నీవు విశ్రాంతి తీసుకో. ఇంతలో బోయజు ఊరి ద్వారం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అతడు చెప్పిన సమీప బంధువు ఆ దారిన వచ్చినప్పుడు, స్నేహితుడా, కూర్చుందు కానీ ఇలా రా. దయచేసి మీరు కూడా కూర్చోండి. ఆ నయోమి మోయాబు నుండి తిరిగి వచ్చింది కదా. మన సహోదరుడైన ఎలిమెలెకు చెందిన భూమిని అమ్మివేస్తుంది కనుక ఈ సంగతి నీకు తెలియచేస్తున్నాను. నీవు దానిని విడిపించాలనుకుంటే అలా చేయి, లేకుంటే నీ తర్వాత దానిని విడిపించగలవాడను నేనే. నేను దానిని విడిపిస్తాను. ఆ నయోమి భూమిని ఖరీదు చేసిన రోజునే మోయాబు దేశస్థురాలైన రూతును కూడా స్వీకరించాలి. నేను దాన్ని విడిపించలేను. నా ఆస్తి మొత్తం పోగొట్టుకోవలసిందేమో కనుక నాకు బదులుగా నీవే బంధుధర్మం నెరవేర్చు. ఎలిమెలెకు కిల్యోను మహ్లోనుకు చెందిన ఆస్తినంతా నేను నయోమి దగ్గర నుండి సంపాదించుకుంటున్నాను. దీనికి మీరు సాక్షులు. మోయాబు దేశస్థురాలైన రూతును స్వీకరించి పెళ్లి చేసుకుంటాను. మహ్లోను పేరు అతని సహోదరులలో నుండి రూపమాసిపోదు. ఈరోజు దీనికి మీరే సాక్షులు. మేము సాక్షులం. మీ ఇంట్లో కాలు మోపే ఆ స్త్రీ ఇజ్రాయెల్ వంశానికి అభివృద్ధిని చెందించిన రాహేలు లేయలాగా దేవుడు చేస్తాడు గాక. బెత్లెహేములో మీరు ప్రఖ్యాతి పొందుతురుగాక. యెహోవా ఈ యువతి మూలముగా ప్రసాదించబోయే సంతానం యూదాకు తామరు కనిన పేరేసు కుటుంబం లాగా ఉంటుంది గాక. బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. యెహోవా కృపచేత ఆమె గర్భవతి అయి కుమార్ని కన్నది. అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు అంటే సేవకుడు. పిల్లవాడికి ఈ పేరు పెట్టడంలో అతడు దేవుని నిజమైన సేవకుడు కావాలన్న ఆ తల్లిదండ్రుల కోరిక వెల్లడవుతున్నది. యేసు కూడా పరలోకములోని తన వైభవాన్ని వదిలి తన్ను ప్రేమించే వారి కోసం సేవకుడుగాను రిక్తుడుగాను ఈ భూమిపై అవతరించాడు. ఆ క్రీస్తు సేవలో నీవు నేను పాలిభాగస్థులమై కావాలని కోరుకుందాం. యేసుకు జన్మనీయనైన మరియ గాబ్రియేల్ దూతతే దయాప్రాప్తురాలు అని అనిపించుకోవడం కూడా విశేషమే. చిన్నపిల్లల క్రిస్మస్ డ్రామాను
తిలకించి దేవుని దీవెనలకు పాత్రులవుదాం. దేవుని ప్రేమ ఎచ్చటనూ లేక ప్రజలు కఠినులై ఉండిరి. కానీ మన కొరకు ఒక శిశువు పుట్టును, మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజములపై రాజ్యభారముండును. ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడని 400 సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని ప్రవచించెను. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక. ఆ కన్యక పేరు మరియా. మరియా ప్రార్థించుచుండగా ఆ దూత లోపలికి వచ్చెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదిగా యుండును. నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధురాలైన ఎలిజబెత్తుకు కూడా తన వృద్ధాత్వమునందు ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ప్రభు దాసురాలను నీ మాట చెప్పున, నాకు జరుగును కాక. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునుల్లక రహస్యముగా ఆమెను విడనాడవలెనని ఉద్దేశించెను. దేవా, యెహోవా, మరియా, నా మరియా గర్భము ధరించినదా? ఇది ఎలాగూ సంభవము? ఆమెను రహస్యంగా పరిత్యజింపవలెను. ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఇలాగు చెప్పెను. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించుట పరిశుద్ధాత్మ వలన కలిగెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. యోసేపు నిద్ర నుండి మేల్కొని ఇలాగు పలికెను. యెహోవా దేవా, నీ దాసుడైన నేను నీ ఆజ్ఞను అంగీకరించుచున్నాను. నా జీవితంలో నీ చిత్తము నెరవేరునుగాక. దూత ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్య అయిన మరియను తన ఇంట చేర్చుకొనెను. రాజైన హేరోదు దినములనందు ఆ నిషీది రాత్రి నందు తూర్పు దేశపు జ్ఞానులు కొందరు యెరూషలేమునకు వచ్చిరి. చిత్తం ప్రభు. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు అంట ప్రభు, తమ దర్శనానికి వచ్చేసి ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానుల ప్రవేశపెట్టుడి.
దేశ జ్ఞానులం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము తారాగణంలో తిలకించుచుండగా ఒకనాడు ఒక వింత నక్షత్రమును కాంచితిమి. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి పూజింపవచ్చితిమి. అటులేనను మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లును నాకును తెలియజేయుడి. రాజు చిరకాలము జీవించును కాక. ఎవరక్కడ? శాస్త్రుని సమకూర్చుడి, ఆ యూదుల రాజు జాడు కనుగొనడి. యూదయా దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. తూర్పు దేశ జ్ఞానుల, యూదులకు రాజా నేనుండగా యూదులకు రాజా మనకు రాజా అసంభవం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇందు మూలంగా 50 మంది తెలియజేయడం ఏమనగా, ప్రజలందరూ ప్రజా సంఖ్యలో రాయబడడానికి తమ తమ ఊళ్ళకు పట్టణాలకు వెళ్ళవలెనని రాజుకు కైసరు ఆజ్ఞ. దావీదు వంశస్థుడైన యోసేపు తన భార్య అయిన మరియను తీసుకుని ఆ ప్రజా సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఆమె పెసవ దినములు నిండి ఉండెను. దయలేని లోకం కనికరము లేదు, చూలాలిని చూచే వారెవరు లేరు. దయలేని లోకం అయ్యా అయ్యా, నా భార్య నిండు గర్భము ధరించినది, మాకేదైనా కొంత స్థలం. స్థలమా? మా బంధువులకే స్థలం లేదు. లేదయ్యా. అయ్యా అయ్యా, నా భార్య నిండు గర్భము ధరించినది, మాకేదైనా కొంత స్థలం. లేదయ్యా. ఇలా చెప్పడానికి చింతిస్తున్నాను. అమ్మా అమ్మా, నా భార్య నిండు చూలాలు, మాకేదైనా కొంత స్థలం. అయ్యో, మా ఇల్లు నిండిపోయినది. మీకు అభ్యంతరం లేకపోతే మా పశువుల శాలనందు స్థలం ఉన్నది. అలాగేనమ్మా. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఒరే పెద్దోడా, ఎలుగు, గొప్ప ఎలుగు మన వైపే వస్తుందిరా. అవునరా, అది మన వైపే వస్తుంది. అన్నా, అది వెలుగు కాదు, దయ్యం రా. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదేమీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచుదురు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఇలాగు పలికెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ,
ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఒరే రక్షకుడంట, మన కోసమంట పుట్టినాడంట. అన్నా, మనము వెళ్ళి ఆ స్వామిని చూసి వద్దామన్నా. అట్లానేరా, పదండి పదండి. రక్షకుడు పుట్టెను, రండి రండియో రక్షకుడు పుట్టెను, రక్షకుడు చూడెను రక్షణాలు పొందెను, రక్షకుని చూడెను రక్షణాలు పొందెను. రెండయ్యో రక్షకుడు పుట్టెను, రండియో రక్షకుడు పుట్టెను, రక్షకుడిని చూడెను రక్షణాలు పొందెను, రక్షకుని చూడెను రక్షణాలు పొందెను. ఆ తూర్పు దిక్కు నుండి వచ్చిన జ్ఞానులకు ముందుగా నక్షత్రము బయలుదేరెను. ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై వచ్చి శిశువును దర్శించి వారు తెచ్చిన కానుకలను సమర్పించుకొనిరి. అపురూప వేళ ఇది, ఆనంద హేళ ఇది, అపురూప వేళ ఇది, ఆనంద హేళ ఇది. పరలోక సౌధము పరమునికి వచ్చిన వేళ, పరలోక సౌధము భూమికి దిగి వచ్చిన వేళ, పరలోక సౌధము భూమికి దిగి వచ్చిన వేళ. అపురూప వేళ ఇది, ఆనంద వేళ ఇది, అపురూప వేళ ఇది. పరమాత్మ దేవుడు పరమును విడిచి మానవ రూపమును దాల్చెరా తమ్ముడు. పరమాత్మ దేవుడు పరమును విడిచి మానవ రూపమును దాల్చెరా. ఆ ప్రేమ స్వరూపికి ఏమిస్తావు? హృదయమర్పించి సాగిల పడరా, నీ హృదయమర్పించి సాగిల పడరా. అపురూప వేళ ఇది, ఆనంద వేళ ఇది, అపురూప వేళ ఇది.
Happy Christmas and Merry Christmas. These are the wonderful kids that are growing in the nursery of the Lone Star First Service. They are going to expand their words, and also they are going to expand the God's kingdom in future. May God bless them. They are delivering God's word in front of you. Okay. Joy. లేఖనాల నెరవేర్పు. Septuagint readings from the Bible. Matthew 1:23, Isaiah 7:14. A virgin will become pregnant and have a son. Joy was going to ask some small questions, and they two children, they are reminding us some important things from the Bible. Longest book, Psalm. Longest chapter, 119 Psalm. Largest number of words, Jeremiah. More number of verse, Psalm 25:27. Longest verse, Esther 8:9. Shortest verse, John 11th chapter 35 words. Largest verse in the Bible, Esther, Nebuchadnezzar. Now Helen, she will say Psalm 23. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in the green pastures. He leads me beside the still waters. He restored my soul. He leads me in the paths of righteousness. His name is Sake. Through the valley of the shadow of the death, I will fear no evil. You are with me. Your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies, and make your anointment head with oil. My cup runs over. Surely goodness and mercy shall follow me all the days of in my life, and I will dwell in the house of the Lord forever. Psalms 23. Now Harsha, he will say Psalm 100. Proverbs 8:31. Rejoicing in the habitable part of is earth, and mind delights work with the sons of men. Abhishek will make us to remind the prayer of our Holy Father. In this manner, therefore, pray, our Father in heaven, hallowed be your name. Your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and do not lead us into temptation, but deliver us from the evil one. For your kingdom come, and the power and the glory forever. Amen.
12 మంది శిష్యులు పేతురు క్రీస్తులో తొలి అంపంకి పశ్చాత్తాపడి అనేకులకు సువార్త అందించాడు. తమ ముసలితనంలో రోమా పట్టణంలో క్రీస్తు వలె సిలువ వేయబడరు అను కానని తలకిందులుగా సిలువ వేయమని కోరి క్రీస్తుకు ఒక హతసాక్షిగా మారెను. యాకోబు తాను చనిపోతున్న సమయంలో యుద్ధంలో గెలిచిన వీరుల వలె బహు సంతోషంతో ఆ స్థలానికి చేరుకొని శిరచ్ఛేదం చేయబడి క్రీస్తు శిష్యుల్లో మొదటి హతసాక్షిగా మారెను. ఫిలిప్పి భయంకరమైన తలపాలన చేస్తున్న సమయంలో వారి మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న సమయంలో కొరటాలతో కొట్టబడి హింసించబడి సిలువ వేయబడి క్రీస్తుకు హతసాక్షిగా మారెను. మత్తయి అన్ని దేశాలకు సువార్త ప్రకటించి నాదాపా అనే పట్టణంలో ఇనుప మేకులతో భూమిలో గుచ్చపడి శిరచ్ఛేదం చేయబడి క్రీస్తుకు ఒక హతసాక్షిగా మారెను. ఆంద్రయ్య ఆసియా దేశంలో ఎక్కువ సువార్త ప్రకటించి ఎడక్ నగరంలో సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఎక్స్ మార్క్లో ఉన్న సిలువ మీద 3 దినాల వేలాడిదిగా ఆ బాధలు అక్కడున్న అన్యులకి సువార్త ప్రకటించి క్రీస్తుకు ఒక హతసాక్షిగా మారెను. తోమా భారతదేశంలో మద్రాస్ అనే పట్టణంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న సమయంలో బొల్లంతో పొడిచి కొల్లిమి మంటల్లో వేయగా తోమ తన ప్రాణం విడిచి క్రీస్తుకు హతసాక్షిగా మారెను. బర్తలోమయి మత్తయి సువార్తను హిందూ భాషలో ప్రకటిస్తున్న సమయంలో అతని చర్మమును ఒలిచి మళ్ళీ ఆ చర్మమును కుట్టి సిలువ వేయబడి క్రీస్తుకు హతసాక్షిగా మారెను. చిన్న యాకోబు తాను తప్పుడు పోను గంధించి క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాడని దేవాలయపు శిఖరం నుండి తోసివేయని తనకు చావు లేదని దొడ్డ కళ్ళలతో కొట్టి క్రీస్తుకు హతసాక్షిగా మారెను. మత్తయి ఇస్కరియోతకు బదులుగా 12 శిష్యులకు ఎంపికైన మత్తయి రాళ్లతో కొట్టబడి క్రీస్తుకు హతసాక్షిగా మారెను. సీమోను క్రీస్తు ప్రేమను రుచి చూసిన తర్వాత యూదులకు అన్ని జనులకు స్వార్థ ప్రకటించి ఆ ఊరి గవర్నర్ ఆదేశాల ప్రకారం సిలువ వేయబడి క్రీస్తుకు హతసాక్షిగా మారెను. యోహాను ఎఫెసులో బంధించి రోమాకు తీసుకెళ్లి మరుగుచున్న నూనెలో వేగ తను చావు లేదని
అతని పద్మాసు దీపంలో బంధించి అక్కడ ప్రకటన గ్రంథాన్ని అందించి క్రీస్తుకు అతని సాక్షిగా మారెను. యూదా ఎడెక్స్ నగరంలో సువార్త ప్రకటిస్తున్న సమయంలో దొడ్డు కర్రలతో కొట్టి సిలువ వేయబడి క్రీస్తుకు అతని సాక్షిగా మారెను. థ్యాంక్ యూ. ధన్యతలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచబడువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు. ధన్యవాదాలు. చూతము రాజసుతుని రేయి జననామాయను. చూతము రాజసుతుని రేయి జననామాయను. కలయుగాది
కాండం నిగమకాండం లేవియకాండము సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండములు 5 యెహోషువ న్యాయాధిపతులు రూతు గ్రంథము 1వ సమయలు 2వ సమయలు రాజులును 2 1-2 దినవృత్తాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు యెషయా గ్రంథం నిర్మియ గ్రంథం విలాపవాక్యములు యెహెజ్కేలు దానియేలు ఓషేయా ఆవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నాహూము అబక్కుకు జెఫన్యా హగ్గాయి జకర్యా మలాకి. Praise the Lord. My name is Nissi. Today I am going to say God words. Therefore the redeemed of the Lord shall return and come with singing unto Zion. An everlasting joy shall be upon their head. They shall obtain gladness and joy, and sorrow and mourning shall flee away. Isaiah 51:11. Thank you. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. మార్కు సువార్త 11:10. రారండి రక్షకుడేసు అంటూ సండే స్కూల్ పిల్లలు స్టేజ్ మీదకి వస్తున్నారు. రారండి 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 రక్షకుడేసునిలో వానికి చెబుతాము. రారండి రక్షకుడేసునిలో వానికి చెబుతాము. రారండి రక్షకుడేసునిలో వానికి చెబుతాము. రారండి రక్షకుడేసునిలో వానికి చెబుతాము. రారండి రక్షకుడేసునిలో వానికి చెబుతాము.
నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముతో ఉండుడి. నీ రాజు నీతిమంతుడను రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకరియా 9వ అధ్యాయము 9వ వచనము. ఇదిగో కన్యకు గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు అని ప్రవక్త పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలు అను భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి 1వ అధ్యాయము 22వ వచనము. ధన్యవాదాలు. విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. యెషయా 51:11. థ్యాంక్ యూ. శత్రువును పగ తీర్చుకొనుటకై మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల ఎందయో చంటి పిల్లల ఎందు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గంను స్థాపించి ఉన్నావు. కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మా ప్రభు ఆకాశములలో నీ మహిమను కనిపించువాడా, భూమి అందంతా నీ నామం ఎంత ప్రభావం కలది. శత్రువులను పగ తెచ్చుకున్న వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలులనొకై చంటి పిల్లలనొకై స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గరుడై ఉన్నాడు. తంజావూరు బొమ్మ చెప్పే సందేశాన్ని ఆలకిద్దాం. తంజావూరు బొమ్మ అనే ఈ పాట మా సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. ఇది తమిళ భాషలో. వారు చెప్పనున్న యొక్క మూల కారణమైన సందేశం ఏంటంటే, యేసయ్య మానవుల్ని ఎంత అందంగా సృష్టించాడో, సృష్టించిన యేసయ్యకే ఈ అందాన్ని ఇచ్చి ఆయన ఆరాధించాలని తమిళ భాషలో ఆ పుట్టబో యేసుక్రీస్తుని ఆరాధించడానికి సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శిస్తున్న ఒక ప్రదర్శన.
క్రీస్తునందు ప్రేమైన సంఘ శుభములు. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ అడ్వాన్స్గా శుభాకాంక్షలు. ఈరోజు మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ దానికి ముందు సంవత్సరం కంటే కూడా చాలా బాగా జరిగింది. పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రాంప్టింగ్ అనేది లేకుండా వాళ్ళ యొక్క డైరెక్టర్స్కి ప్రత్యేకంగా అభినందనలు. చాలా బాగా నేర్పించారు. బయట నుంచి చూస్తూ ఉంటే దాదాపు 1 సంవత్సరం పాటు నేర్చుకున్నట్టుగా ఉంది. ఇది 1 సంవత్సరం పాటు తరబిది ఇచ్చినట్టు. మన వాళ్ళలో అంత డైరెక్టర్ లేకపోయినా కూడా చాలా చక్కగా వాళ్ళకు ఉన్నంత జ్ఞానానికంటే ఎక్కువ జ్ఞానం పెట్టి పిల్లలకి ఏ విధంగా అయితే నేర్పించాలో వాళ్ళకి తగినటువంటి డ్యాన్సులు కానీ పాటలు కానీ బంగారు వచనాలు కానీ చాలా బాగా. ఎందుకంటే బయటను చూస్తుంటే దీనికి తోడు ఇక్కడ కనబడకపోయినా కూడా మంచి ఒక అవుటర్ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు ఎల్ఈడి వల్ల చాలా చక్కగా పిల్లల యొక్క అపిరియన్స్ కానీ లుక్ కానీ డ్యాన్సులు స్టెప్పులు ప్రాంప్టింగ్ అనేది లేదు. ఈ యొక్క వాళ్ళ యొక్క తెలివిని దేవుడు రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క ప్రతి ఒక్క టెస్టులు పరీక్షల్లో కానీ చదువులో కానీ 10 అంతలుగాను 60 అంతలుగా 100 అంతలుగా ఆశీర్వదించి వాళ్ళు రాసేటువంటి ప్రతి ఒక్క టెస్ట్ ఉద్యోగాల్లో కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పి ఇప్పుడు ఇచ్చినటువంటి పిల్లలకి తరబిది ఇచ్చినటువంటి వాళ్ళకి మరియు ముఖ్యంగా సూపరింటెండెంట్ గారు దీనంతా పర్యవేక్షించి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పిల్లలకి మనందరికీ అందజేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, నీ పాదాలకు ఎంతో వందనాలు. నీవు చూపించిన ప్రేమ, అభివృద్ధి, సంఘం అభివృద్ధి చెందుతుండగా అన్ని శాఖలలో జరుగుతున్న మార్పు, ఆత్మీయత, ఇవి మాకు ప్రాముఖ్యమైనవి. నిన్ను మేము మర్చిపోతే, నీ పరిచర్యను, నీ సేవను మర్చిపోతే కృతజ్ఞత లేని వారం అవుతాం. ఈ సమయంలో ప్రతి బిడ్డలు వారి కృషి చేసి నీకు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చారు తండ్రి. చిన్నపిడ్డలు, వారి సూపరింటెండెంట్ గారు, సంఘ నాయకులు, వీరందరిని బట్టి, సంఘాన్ని దినదినము అభివృద్ధి చేయుచున్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎవరైనా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే వారి పిల్లల్ని సండే స్కూల్కి తప్పగా పంపాలని, వారిని ప్రోత్సహించాలని పాదాలకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో మా హృదయాలను తెరిచి నీవు చూపించిన ప్రేమకంతటికి కృతజ్ఞత చెల్లించి, అంతేకాదు నాయన, ఈ సంవత్సరం ఆఖరిలో నుండి వచ్చే సంవత్సరంలో మేము ప్రవేశిస్తున్నాం. కృప చూపించమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త ప్రేమకు ఆధారభూతుడైన దేవుని యొక్క అనంతమైన ప్రేమ సమస్త కార్యాలు నిర్వహించి శిలువ బలిలో నుండి పాప విముక్తి కలిగించడానికి ఆ దివ్య రక్షకుడి భూమికి వచ్చిన యేసు యొక్క కృపా బాహుల్యత, మనను పైలోకానికి తీసుకువెళ్ళటానికి సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.